హైదరాబాద్ లో ఐమాక్స్ దగ్గర సలార్ మూవీ పబ్లిక్ టాక్ ప్రస్తుతం అయితే హిట్ టాక్ తో నడుస్తుంది. సో దీని గురించి అప్పుడే వెయిటింగ్ న్యూస్ లో వెబ్సైట్లలో వార్తలు వచ్చేస్తున్నాయి, త్వరలో ఓటీటీలోకి రాబోతుందని. అఫ్ కోర్స్ 3 నెలల తర్వాతనే. అయితే భారీ ధరకు నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసిందనే వార్తలు అయితే వస్తున్నాయి. ఎంతవరకు నిజమో తెలియదు. కొన్ని వీళ్ళు సాలార్ ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ అనమాట. రివ్యూ బిడ్డ అంట ఆయన పేరు. రివ్యూ బిడ్డ నేనే రివ్యూ బిడ్డ అందరు రివ్యూ బిడ్డలు గుర్తుంచుకోండి. మీ అందరికి నేనే అధ్యక్షుని, ప్రెసిడెంట్, మేనేజర్. రివ్యూ బిడ్డ గుర్తుంచుకోండి అందరూ. నన్ను ఫేమస్ అయ్యింది తొందర. అది బిగ్ బాస్ పరిస్థితి. లోకి పల్లవి ప్రశాంత్ తర్వాత నేనే వెళ్ళాలని కోరుకుంటున్నాను. రివ్యూ చూసి అందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. పొద్దున్న నుంచి ఈయనే ఉన్నారు, సినిమాలు చూస్తారు, బయటకు వస్తారు, రివ్యూ చెప్తారు. ఈయనే ఉన్నారు, సినిమా చూస్తారు, రివ్యూ చెప్తున్నారు. పొద్దున్న నుంచి రివ్యూ బిడ్డ అనమాట మనోడి పేరు. రివ్యూ బిడ్డ సినిమాల కోసం చూడండి. సినిమా అయితే హిట్ టాక్ తో నడుస్తుంది. ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు భారీ ధరకు కొన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి వెబ్సైట్లలో. అయితే అది ఇప్పుడే కాదు, 3 నెలల తర్వాతనే వస్తారట. ఎందుకంటే హిట్ టాక్ సంపాదించుకుంది కాబట్టి. సో సినిమా చూసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది కాబట్టి సంక్రాంతి వరకు కంటిన్యూ నడుస్తుంది. అలాగే క్రిస్మస్ సెలవులు December 31 ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనోడు కూడా రివ్యూ కోసం వచ్చాడు. సో ఓటీటీలకు అయితే మార్చిలో వచ్చే అవకాశం ఉందంట. నెట్ఫ్లిక్స్ ఉన్నదని ఇప్పుడే వెబ్సైట్ లో వార్తలు వస్తున్నాయి. సో నచ్చితే చూడండి, లేకపోతే సినిమాలో చూసిండే